అమరసింహుడు జైనుడు. ఆయన అమరకోశము అని సంస్కృత భాషా నిఘంటువు అని పిలుస్తూ ఉంటారు. అమరకోశాన్ని రచించి శంకరాచార్యుల వారి చేతిలో వాదనలో ఓడిపోయి ఆ బాధతో అమరకోశాన్ని కూడా తగలపెట్టేయడానికి ప్రయత్నించాడు. కానీ శంకరాచార్యుల వారు అమరకోశాన్ని రక్షించి, ఎందుకయ్యా దాన్ని నిష్కారణంగా తగలబెడతావు, చాలా చక్కటి గ్రంథం అని దాన్ని కాపాడారు. ఎన్నో వాదనలలో ఉన్నటువంటి మంచినంతటినీ కూడా స్వీకరించారు. పూజా విధానాన్నంతటినీ కూడా సంస్కరించి పంచాయతన పూజని ప్రవేశపెట్టారు. వారు స్పృశించినటువంటి రంగం లేదు. ఎన్నో చోట్ల దేవాలయాల్లో పునఃప్రతిష్ఠ చేశారు. ఎన్నో దేవాలయాలలో ఆ మూర్తుల యందు ఉన్న తేజస్సుని అనుష్ఠాన బలం తగ్గిపోయిన కారణం చేత మనం తట్టుకోలేని స్థితి ఏర్పడితే ఆ శక్తిని మినహాయించి తగ్గించి, ఆ తగ్గించినటువంటి శక్తి మళ్ళీ నిష్కారణంగా వృధా కాకుండా శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టారు. కాంచీపురంలో అయితే పృథివీ యందు శ్రీచక్రం వేశారు. జంబుకేశ్వరంలో అదంతా కూడా అప్పు క్షేత్రం, నీటికి సంబంధించిన క్షేత్రం. ఎలా? అందుకని అమ్మవారికి శ్రీచక్రతాటంకములు వేసి ఆ వజ్రతాటంకములలోనికే అమ్మవారి నుంచి మినహాయించినటువంటి అధికమైన శక్తిని ప్రవేశపెట్టారు. అసలు శంకరాచార్యుల వారు సాధించినటువంటి విజయం, వారు స్పృశించినటువంటి కోణం ఏదీ లేదు. ఆయన ఎన్ని వేల సంవత్సరములు అయిపోయినప్పటికీ కూడా దార్శనికులే, మహానుభావులు. వారు చెప్పినటువంటి మాటలు స్మరించడం, వారు చూపించినటువంటి మార్గంలో ప్రయాణం చెయ్యడం అందరికీ కూడా అభ్యున్నతి హేతు. ఆయన లాంటి ప్రేమైకమూర్తి, ఆయన లాంటి త్యాగమూర్తి లోకంలో ఎక్కడా కనపడరు. ఆఖరికి వారు శ్రీశైల పర్వతం మీద తపస్సులు ఉండగా ఒక కాపాలికుడు వచ్చి, నేను ఒక చక్రవర్తి శిరస్సుని కానీ సన్యాసి శిరస్సుని కానీ అమ్మవారికి ఇవ్వాలి, దాని చేత నేను ఉత్తమమైన ఫలితములను పొందాలనుకుంటున్నానని అడిగితే, చక్రవర్తుల జోలికి నువ్వు ఎక్కడెళ్ళగలవు, నేను ధ్యానంలో ఉండగా నా తల తీసుకోమని తన తలని ఇవ్వడానికి సిద్ధపడినటువంటి త్యాగమూర్తి. శంకరాచార్యుల వారి వలన భారతదేశానికి ఎనలేని కీర్తి వచ్చింది అంటే, ఇప్పటికీ శంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాటలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో పరిశోధనలు జరపబడుతున్నాయంటే, వారు వాడినటువంటి మాటలు, వారు చెప్పినటువంటి శ్లోకములు, వారి యొక్క వాక్కులు దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ కూడా జనులందరికీ కరదీపికలై ఉపయోగపడుతుంటాయి. అంతటి మహాద్భుతమైనటువంటి స్వరూపం శంకరాచార్యుల వారి. అటువంటి శంకర భగవత్పాదులు ఒకప్పుడు కాశీపట్టణానికి వెళ్ళారు. కాశీపురాధీశ్వరి అని ఆ కాశీపట్టణానికి అంతటికీ కూడా అధిదేవత అన్నపూర్ణమ్మ. కాశీపట్టణానికి ఎలా విశ్వనాథుడు మహారాజై చక్రవర్తి అయి వెలుగొందుతుంటాడో, అలా మహారాజ్ఞి అయి కాశీపట్టణానికి అంతటికీ కూడా అధిదేవత అయి ఉన్నటువంటి తల్లి అన్నపూర్ణమ్మ. ఆ అన్నపూర్ణమ్మని శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసినదే అన్నపూర్ణ స్తుతి అన్న పేరుతో లోకంలో ప్రచారంలో ఉంది. ఆ అన్నపూర్ణ స్తుతిలో వారు అమ్మవారి యొక్క తత్వాన్ని మహాద్భుతమైనటువంటి రీతిలో ఆవిష్కరించారు. అది అర్థమైతే అసలు మనం ఎలా బ్రతకాలో అర్థమవుతుంది. అసలు అమ్మవారిని అర్థం చేసుకోవడం అంటే మన జీవితాన్ని మనం సంస్కరించుకోవడం. అంత పరమాద్భుతమైనటువంటి స్తుతిని చేశారు. అది అన్నపూర్ణ స్తుతి అంటారు.